ప్రభువును మనము వ్యక్తిగతంగా ఆరాధించక మునుపు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యమును చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. రండి. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనమంతా కూడా కలిసి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనమంతా కూడా కలిసి చదువుకుందాం. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను. ప్రభు యొక్క సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు నా తండ్రి, పరిశుద్ధమైన దేవ యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ప్రభు దినమందు నా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ ఇంటిలో చేరి నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మమ్మల్ని తీసుకొచ్చిన మహా గొప్ప దేవుడు అయినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఎంతో మందినైనా తండ్రి ఈ వెలుగును చూడలేక కనుమరుగై నిరాశలైపోతున్నటువంటి దినములలో కూడా మా మీద కనికరము ఉంచుతూ వచ్చిన ప్రేమ ప్రతికై స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్య లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడుతుండండి. మీ వాక్యమును అనుసరించి మీరు మాకు ఏమై ఉన్నారో దానిని కలిగి మేము నిన్ను వ్యక్తిగతంగా ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నిలబడుతున్న నన్ను కూడా కనికరించండి ప్రభువా. దేవా, అయోగ్యుడను, అపాత్రుడను, ఎన్నిక లేని వాడిని, దౌర్భాగ్యుడను, నీ యొక్క వాక్యము పంచుటకైనను నీ బిడ్డల ముందు నిలబడటకైనను యోగ్యత అర్హత లేనటువంటి వాడిని దయతో మీరే మీ యొక్క నాయన సహాయం చేత దేవా నన్ను మీ శిలువ చాటు మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మ సంచారం మా మధ్య ఉంచమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగంలో 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. దయచేసి చదవగలిగినటువంటి వారు చదవండి. 14వ వచనం. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు. ఈ మాట ఆధారంగా చేసుకొని దేవుని యొక్క సహాయం చేత మనం ఆరాధనలోకి వెళ్దాం. ఇక్కడ 2 విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. గొప్ప చిక్కులలో ఉన్నాను ఒక మాట, దేవుని యొక్క గొప్పతనమును, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ లక్షణాన్ని కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. యెహోవా బహు వాత్సల్యత గలవాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే వాత్సల్యత గలవాడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. దేవుడు వాత్సల్యత గలవాడు అనగా మనిషిని అత్యధికంగా ప్రేమించేటువంటి దేవుడుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దావీదు ఈ నిర్ణయానికి వస్తూ వచ్చినాడు. ఈ మాటకు ఆధారంగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనకు సమయం లేదు కనుక త్వరగా చూసుకున్నట్లయితే చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనం చదవగలిగినటువంటి వారు. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపమును క్షమించడం వలన. చాలా కాబట్టి ఇక్కడ లూకాసు వార్తలో దేవుని యొక్క వాత్సల్యతను గురించి తెలియజేస్తూ ఇక్కడ మా దేవుని, మన దేవుని
మహావాత్సల్యతను బట్టి వారి పాపములను క్షమించుటకు. కాబట్టి పాపములను క్షమించటానికి, మానవుని యొక్క మరి పాపములన్నిటిని కూడా క్షమించటానికి దేవుడు తన వాత్సల్యతో, తన ప్రేమ చేత దేవుడు తన దగ్గరికి మానవుని తీసుకోవడానికి ఉద్దేశించినటువంటి మాట వాత్సల్యతగా మనం చూస్తున్నాం. మరి ఈ మాటను మనం గమనించినట్లయితే, ఈ లోకంలో మనం పాపము చేత అనేక రకమైనటువంటి బలహీనతల చేత ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు తన వాత్సల్యతను మన మీద చూపుతూ వస్తూ వచ్చినాడు. మరి వాత్సల్యతను చూపడానికి దేవుడు ఎలాంటి వాడు అనగా, దేవుడు మన మీద వాత్సల్యతను, తన ప్రేమను కనపరచడానికి ఆయన ఎలాంటి వాడు అని మనం ప్రశ్నించుకుంటూ వస్తే, చూడండి, మనం ఎబ్రియులకు రాసిన పత్రికలో, ఎబ్రియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎబ్రియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కాబట్టి దేవుడు మనల్ని ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యతను, పాపము నుండి క్షమించడానికి దేవుడు ఎలాంటి వ్యక్తినేనంటే, ఆయన పాపము లేనటువంటి వాడు. పాపము లేనటువంటి వాడు. అనేక రకాలుగా దేవుడు ఈ లోకంలో శోధించబడినప్పటికీ, సాతాను చేత శోధించబడినప్పటికీ, మనకైతే పాపంలో భాగముంది, దేవుడికి పాపము లేదు. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అందుకనే ఆయన ప్రేమను, వాత్సల్యతను చూపగలుగుతూ ఉన్నాడు మన మీద. పాపంలో ఉన్నటువంటి మన మీద పాపం లేనటువంటి ఆ గొప్ప దేవుడు మన పైన వాత్సల్యతను చూపుతూ ఉన్నాడు. కాబట్టి ఇదే మాట పాపం గురించి మనం మాట్లాడుతూ చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడుతూ ఉంది, 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపము చేసినటువంటి వ్యక్తి కాదు. దేవుడు ఎలాంటి వాడు అనంటే, పాపము లేనివాడు. అదేవిధంగా పాపము విషయమై చూడండి 22వ వచనం. 22 పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2:22. ఆయన పాపమే చేయలేదు. ఈ లోకంలో మనము అనేక బలహీనతలను కలిగి ఉండి ఎన్నో రకాలైనటువంటి పాపములకు మనం గురవుతాం. కాబట్టి ఆయన వాత్సల్యత, ప్రేమ చూపడానికి దేవుడు ఎలాంటి వ్యక్తి అంటే, ఆయన పాపము లేనటువంటి వాడు. మరి ఈ మాటను మనం గమనించినట్లయితే, మనము పాపంలో జీవిస్తూ ఉన్నాం. అనగా పాపం అంటే ఏంటి? మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను రాసిన పత్రిక 3:4 వచనం ప్రకారము ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనం ఏ మాటను చూసిన ఆజ్ఞ అతిక్రమమే అనగా దేవుడు నిర్దేశించినటువంటి ఆ యొక్క మాటలను, ఆ యొక్క మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చినటువంటి మాటలను మనం అతిక్రమిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నడుచుకోలేకపోతున్నాం. మన బలహీనతలను బట్టి సాతాను యొక్క క్రియలకు లోనై. కాబట్టి ఈ యొక్క స్థితిలో ఉన్నటువంటి నా జీవితాన్ని మనం దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టకై మరి దేవుడు తన వాత్సల్యతను, ప్రేమను మన మీద చూపుతూ ఉన్నాడు. సరే, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని అంటున్నాం. ఈ పాపము ఎలాంటిది? ఆ పాపము ఎలాంటి పాపము అని మనం ప్రశ్నించుకున్నప్పుడు గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. వాటి చూడండి, యోహాను సువార్త ఆదికాండము 18వ అధ్యాయం, 20వ వచనం. మరియు యెహోవా
కూర్చిన మొర గొప్పది కనుక సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది. వాటి పాపము బహు భారమైనది. కాబట్టి ఈ పాపము ఎలాంటిది అంటే మానవునికి ఎంతో భారమైనది, అది విసిగించేది, నెమ్మది లేనటువంటి జీవితం కలిగించేది. అది ఎలాంటిది అంటే నిన్ను నిశ్చలమైనటువంటి స్థితి కొరకు, నీతివంతమైనటువంటి జీవితం కొరకు అది తీసుకొని పోవడానికి అది ఏమాత్రం ఇష్టపడదు. ఆ పాపము నీ గుండెలో, నీ హృదయంలో ఎంతో భారముగా, కాబట్టి ఎంతో భారంగా ఉన్నటువంటి పాపముగా ఉన్నది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీ నా జీవితంలో దేవుడు తన వాత్సల్యతను చూపడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మానవులైనటువంటి నీ నా జీవితంలో ఆ భారము పాప భారమై ఉన్నది. దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి ఆ నేను నాలో మరి దేవునికి మధ్య అడ్డుగా ఉన్నది ఏంటంటే ఆ పాప భారం. ఆ భారము ఎంతో భారముగా ఉంది. ఈ పాపం గురించినటువంటి మాటలు, మరి ఈ భారం గురించి ఎంత బరువు ఉందో దావీదును అడిగితే మరొక మాట చదువుతాడు. చూడండి, 38వ కీర్తన గ్రంథము 38వ అధ్యాయం 4వ వచనం. నా దోషములు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువులే, నేను మోయలేనటువంటి బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి. అవి నా మీద మోపబడి ఉన్నాయి. కాబట్టి అవి ఎట్లా ఉన్నాయంటే నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినాయి. పొర్లిపోయి నా శరీరం అంతా కూడా అది ఎట్లా ఉందనంటే నేను మోయలేని బరువులే, అనగా మోయవలసినటువంటి బరువు కంటే ఎక్కువైనటువంటి బరువు. కాబట్టి నేను మోయలేనటువంటి బరువులే అవి నా మీద మోపబడి ఉన్నాయి. సాతాను యొక్క క్రియల వలన, సాతాను యొక్క వాటి యొక్క కుతంత్రముల వలన మరి మన మోపబడినట్టుగా మనం చూస్తున్నాం. మోయలేనటువంటి బరువులే అవి నా మీద మోపబడి ఉన్నాయనే మాట దావీదు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీ పాప భారము, నా పాప భారం విషయమై ఎంత బరువునదో వ్యక్తిగతంగా రక్షించబడక మునుపు నీ నా జీవితాలకు, అనగా నీకును నాకును తెలిసినటువంటి విషయమే. అదెంతో బహుభారము. ఆ భారమును తేలిక చేయడానికి, ఆ భారము నుండి విడిపించుట కొరకై దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తన వాత్సల్యతను నీ మీద నా మీద కనపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తన ప్రేమను నీ మీద నా మీద చూపడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక దేవుడు తను ఉద్దేశించినటువంటి మాటలు ఈ విధంగా సమూయేలు గ్రంథంలో దావీదు ద్వారా తన అనుభవ రీతిగా ఇక మనుషుల చేత నాకు ఏమాత్రము సహాయం అందదు, దేవుడు యెహోవా దేవుని వద్ద వాత్సల్యత కలదనే మాటకు నిర్ణయానికి వస్తూ వచ్చినాడు. మనం చూస్తే ముందుగా మనం వెళ్తే దావీదు అనుభవం మనం చూసుకొని, అందుకే ఆయన యెషయా గ్రంథంలో ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా ఒక మాటను స్పష్టంగా ఈ పాప భారంతో ఉన్నటువంటి నినా జీవితాలకు ఒక ధైర్యాన్ని దేవుడు ఇస్తూ వచ్చినాడు. దయచేసి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును అన్నా చాలు. ఆయన భుజం మీద రాజ్యభారమును. ఈ రాజ్యములో నీ నా జీవితంలో దేవుడు అనాథ సంకల్పంలో దేవుడు నిన్ను నన్ను సృష్టిస్తూ వచ్చినాడు. అయితే దేవుని ఉద్దేశ ప్రకారం మనం జీవించట్లేదు, కానీ పాపంతో ఉన్నాం, పాప భారంతో ఉన్నాం, అది ఎంతో బరువైందిగా ఉన్నాం, కాబట్టి మోయలేని స్థితిలో ఉన్నాం. అలాంటి రాజ్యంలో నీవు కూడా నేను కూడా జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుడు తన యొక్క ప్రేమ చేత, తన వాత్సల్యత చేత, అందుకే తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ రాజ్యంలోకి, ఏది పాపముతో ఉన్నటువంటి మానవుని నివసిస్తున్నటువంటి ఈ రాజ్యానికి తన యొక్క ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీద పంపించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఇష్టపడమే కాదు, పాప భారముతో ఉన్నటువంటి మన జీవితాలన్నిటినీ మార్చివేయడానికి ఆయన ఏం చేస్తూ వచ్చినాడనంటే
ఆయన భుజం మీద రాజ్యభారం ఉంచుతూ వచ్చినాడు. రాజ్యభారం, పాప భారముతో జీవిస్తున్నటువంటి నినా జీవితాలు బాగు చేయడానికి ఆయన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పైన రాజ్య భారాన్ని, అనగా మన పాపముల యొక్క జీవితాలన్నిటినీ పరిహరించడానికి భారమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు మీద వేసుకోవడం జరుగుతూ వచ్చింది ఇక్కడ. కాబట్టి ఈ మాటను మనం గమనించినట్లయితే ఆ రాజ్యంలో ఉన్న పాప భారం మనపై వేసుకున్నటువంటి ఆ దేవుడు మనకేం చెబుతూ వచ్చినాడంటే ఆయన ప్రేమను చూపుతూ వచ్చినాడు, ఆయన వాత్సల్యతను చూపుతూ వచ్చినాడు. గనక ఈ మాటకు ఆధారంగా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుడు చూడండి, ఆ భారమును మోసుకున్నటువంటి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని యొక్క కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు అనగా యేసుక్రీస్తు ప్రభు యందు కేవలం ఆయన రక్తం వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కేవలము తన యొక్క మహిమ, దేవుని యొక్క కృప మహదైశ్వర్యమును బట్టి పాపరాజ్యంలో జీవిస్తున్నటువంటి నీనా జీవితాలు మార్చివేయడానికి తన ప్రేమను వాత్సల్యతను దేవుడు కనపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఆ కనపరిచే క్రమంలో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త కోటి ప్రజలన్నిటినీ ఆయన భుజం మీద వేసుకుంటూ రాజ్య భారాన్ని భరించడానికి సిద్ధపడుతూ వచ్చినాడు. వచ్చి తన ప్రేమను కనపరుస్తూ ఆయన కలువరి శిలువలో మరి తన యొక్క క్రయధనాన్ని చెల్లిస్తూ వచ్చినాడు. మన పాపముల నిమిత్తమై, మన యొక్క అపరాధముల నిమిత్తమై, మనల్ని పాపం నుండి విడిపించుట నిమిత్తమై ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే కలువరి శిలువకు అప్పగించబడుతూ వచ్చినాడు. ఈ లోకంలో అవమానించబడుతూ వచ్చినాడు, ఈ లోకంలో హేళన చేయబడుతూ వచ్చినాడు, ఈ లోకంలో ఎంతగానో దూషించబడుతూ వచ్చినాడు, ఈ లోకంలో తను నివసించడానికి కూడా ఏమాత్రమును మరి అనుకూలం లేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి కేవలము ఆయన వాత్సల్యతను బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించడానికి వచ్చినటువంటి నువ్వు నేను ఆయన చేసినటువంటి ఈ గొప్ప మేలు పాప భారంతో నివసిస్తున్నటువంటి నినా జీవితంలో రాజ్య భారం ఆయన మీద ఎత్తుకొని పాపములను క్షమించటానికే, అనగా మనం లూకా సువార్తలో ఇందాక చదువుతూ వచ్చినాం 1వ అధ్యాయం 79వ వచనంలో చూడండి, మన దేవుని వాత్సల్యతను బట్టి వారి పాపములను క్షమించటం వలన, కాబట్టి పాపములను క్షమించడానికి, ఆ పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చాడంటే తన సొంత రక్తాన్ని ఆ కలువరి శిలువలో చిందిస్తూ వచ్చినాడు. హింసించబడుతూ వచ్చినాడు, దూషించబడుతూ వచ్చినాడు, ఏడన చేయబడుతూ వచ్చినాడు. కాబట్టి ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనకు విమోచన, విడుదల, పాపము నుండి క్షమాపణ. కాబట్టి ఈ పాపం నుండి క్షమించినటువంటి దేవుణ్ణి, ఈ పాపం నుండి విడిపించినటువంటి దేవుణ్ణి ఉదయకాల సమయంలో ఆరాధించకుండా ఏ విధంగా మౌనంగా ఉండలేదు. గనుక పాపములను క్షమించినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాం. ఒక మాట చూడండి, గమనించుకొని మనము ఆరాధనలోకి ప్రవేశిద్దాం. చూడండి, మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ చాలన అజ్ఞానుల వలె కాక. ఎందుకు ఈ మాట రాస్తూ వచ్చినాడంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లూకా సువార్త రండి 79వ వచనము, 1వ అధ్యాయము 79వ వచనంలో 2వ మాట, తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు చాలు. తన ప్రజలకు రక్షణ జ్ఞానము. కాబట్టి మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో మనం చదువుతూ వచ్చినటువంటి మాట ప్రకారంగా 15వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో అజ్ఞానుల వలె మనం ఉంటిమి, అజ్ఞానుల వలె మనం జీవిస్తూ వచ్చినాం. జ్ఞానం లేనటువంటి వారుగా కనుక
ఉన్నాం కనుక అపవాది యొక్క క్రియలకు మనము లోబడుతూ వచ్చినాం. వారి యొక్క కుళ్ళుకు కుతంత్రానికి మనం లోబడి పాపమునకు లోబడుతూ వచ్చినాం. అజ్ఞానం అనే వస్తూ ఉన్నటువంటి జీవితాన్ని దేవుడు లూకా సువార్తలో మనం చదువుతూ వచ్చిన భాగంగా తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు. కాబట్టి రక్షణ జ్ఞానాన్ని ఇస్తూ వచ్చినాడు. జ్ఞానం లేని వారం మనం. అయితే దేవుడు తను ప్రేమించి ఏం చేస్తూ వచ్చినాడంటే రక్షణ జ్ఞానమును అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ రెండు మాటలను బట్టి దేవుడు ఎంతో గొప్ప ప్రేమాయుడు గనుక, ఎంతో గొప్ప వాత్సల్యత చూపే దేవుడు గనుక ఆయన వాత్సల్యతను మన మీద కనపరచడానికి దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తూ వచ్చినాడంటే పాపములో ఉన్నటువంటి నిండా జీవితాన్ని పాపం నుండి విడిపిస్తూ వచ్చినాడు. అదేవిధంగా జ్ఞానం లేని వారము, తెలివి లేని వారంగా ఉన్నటువంటి నిండా జీవితానికి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తన రక్షణ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ రెండు మాటలను బట్టి పాప భారంతో ఈ రాజ్యంలో ఉన్నటువంటి నా జీవితానికి ఏ పాపము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. ఈ రాజ్య భారమంతా కూడా ఆయన భుజం మీద వేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడిని ఈ ఉదయకాల సమయంలో నేను మరి రక్షణ జ్ఞానము ద్వారా పాప క్షమాపణ పొందినటువంటి బిడలుగా ఆయన ఆరాధించి ప్రభుదినమందు ఆయన్ను ఘనపరచడానికి దేవుడు సహాయం చేయగలరు. బలలో పాల్పొందడానికి, తర్వాత మీరు బల్ల పుచ్చుకున్న తర్వాత తిరిగి ఇళ్ళకి వెళ్ళడానికి ఒకేసారి ఇక్కడే ప్రార్థన చేస్తాం. ఇక్కడ చిన్న ప్రార్థన చేసిన తర్వాత బల దగ్గర ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోక తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు మహిమగల నామములో మీ పరిశుద్ధమైన పాదములకు వందనము చెల్లిస్తున్నాం. వాక్య వెలుగులో మేము ఆరాధించిన కొరకై మీ దాసుని మీరు అభిషేకించి వాడుకునేందుకే వందనములు. మీరు మాకు అనుగ్రహించిన ఆరాధనకు సంబంధించిన లేఖన భాగములను తేటగా అనుగ్రహించిన విధానం అంతటి కొరకై వందనము చెల్లిస్తున్నాం. మీ యొక్క నిత్యమైన ఆశ్చర్యకరమైన పరలోక ప్రేమ అంతటి బట్టి వందనములు. గత కాలమంతయు మమ్మల్ని కాపాడి సంరక్షించి పోషించిన విధానం అంతటి కొరకై వందనం చెల్లిస్తూ బల్ల యుద్ధకు వస్తుండగా సహాయం చేయము. ప్రతి కుటుంబాన్ని మీరు కరుణించి దృష్టించమని మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ రాబో దినములన్నింటిలో కృపాక్షేమములే మీ బిడ్డల వెంట వచ్చుటకు, నా వెంట వచ్చుటకు సహాయపడమని మీ సన్నిధిని, మీ ప్రత్యక్షతను కొంతసేపు అయినా మాకు అనుగ్రహించిన మీ దయాళత్వమును బట్టి వందనములు చెల్లిస్తూ నేను ప్రతి కుటుంబానికి మీ కంచె కాపుదల భద్రత దయచేయమని యేసు పరిశుద్ధమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దానిని ప్రభు వలన పొందితుడు. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాడు. కాబట్టి పిల్లరా, మనము మనసులో ఆరాధించడానికి కొంతమంది ఒక్కొక్కరుగా ఆరాధించారు. 2 నిమిషాలు కూడా ఆరాధించవచ్చు. 2 నిమిషాలు ఈ లోపల మీరు ఆరాధించిన వెంటనే మీకు బల్ల అందిస్తారు. మీరు కాలు సమర్పించుకొని మనం వెళ్ళవచ్చు, ఇంటికి వెళ్ళవచ్చు.
గుర్తుగా చేయండి.